హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సోది కబుర్లు. ఈ వీడియోలో మనం అయితే హౌ కడప గై సర్వేయింగ్ ఇన్ శ్రీకాకుళం అనేది తెలుద్దాం. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. Yep, that's me. తమ్నెల్ చూసాక సర్వేయింగ్ ఇన్ శ్రీకాకుళం అన్న వెంటనే ఏదో సర్వేయింగ్ ఇన్ పాకిస్తాన్ అన్నంత కష్టంగా ఏమి ఉండదు, కానీ ఎక్కువ కాలం ఉండాలి అంటే దానికంటే కష్టంగా ఉంటుంది. దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. అసలు మేము ఇక్కడికి వచ్చిన కొత్తల్లో అసలు ప్రతి ఒక్కడు మామూలు ఎవరైనా బేసిక్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చావు బాబు అని అడుగుతారు. సో నన్ను వాళ్ళు అడిగారు, నేను దానికి కడప అని చెప్తాను. వాళ్ళు అడిగే బేసిక్ కామన్ క్వశ్చన్ బాంబులు తెచ్చావా అని. వాళ్ళు అడగడానికి అలా తప్పులేదు, ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ అలా అంతలా ఎఫెక్ట్ చేసాయి. ఆ క్యారెక్టర్స్ ఏంటో మీకు కూడా తెలుసు అనుకుంటున్నాను. నరకటం మొదలెట్టాక వరసలు చూడను. ఎందుకు పోతూ అందరికీ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, ఇప్పుడు సినిమాలు రియల్ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తాయని. నా ఒపీనియన్లో అయితే ఈ విషయంగా అయితే పక్కా ఎఫెక్ట్ చేస్తాయి. ఇప్పటికి కూడా ఎవడైనా కానీ ఏపీలో నువ్వు ఎక్కడి నుంచి అంటే కడప అనండి, ఫస్ట్ అడిగే క్వశ్చన్ బాంబులు తెచ్చావా, కత్తులు తెచ్చావా. సో అది సినిమాలోనే చాలా ఎఫెక్టింగ్గా చూపిస్తుంది. అసలు నేను ఇప్పుడు ఎంత నార్మల్గా కనిపించినా కానీ నేను కడప అన్న వెంటనే వాళ్ళకి ఫస్ట్ ఎలా అనిపిస్తున్నో తెలుసా? ఎస్, ఇలానే కనిపిస్తున్నా వాళ్ళకి. సో అదంతా పర్స్పెక్టివ్ చేంజ్ చేయాలని చెప్పి ఇది వీడియో తీసాను. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, యాక్చువల్లీ ఇవన్నీ వాళ్ళ పర్స్పెక్టివ్లు సినిమాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు ఒక మంచి స్టోరీ జరిగింది. ఏంటంటే ఇటు సైడ్ లోకల్ అమ్మాయి, లైక్ వైజాగ్ శ్రీకాకుళం ఈ ఏరియా సైడ్ ఒక అమ్మాయి. సో ఆ అమ్మాయికి సమ్ లవ్ మ్యారేజ్ సంథింగ్, ఒక అబ్బాయి లవ్ చేశాడు, వాడు మా కడప అబ్బాయి అయిపోయాడు. సో ఆ కడప అబ్బాయికి ఇవన్నీ వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి వాళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళారు, అటు వెళ్ళారు అంతా, మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. సో కడప టు వైజాగ్ తిరుమల ఎక్స్ప్రెస్ అని ఒక ట్రైన్ ఉంటుంది. సో సింగిల్ ట్రైన్. ఆ ట్రైన్ జర్నీ స్టార్ట్ అయింది ఈవినింగ్ 5కి అనుకుంటా. 5కి కడపలో నాతో పాటు ఇంకొకటి ఎక్కాడు. బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. వాళ్ళతో పాటు ఆ ఫ్యామిలీ ఎక్కింది. ఆడు మొదలెట్టాడు, ఆడొచ్చిన వెంటనే అసలు పిచ్చ తలకాయ నొప్పి వచ్చింది. ఆడు మొదలెట్టాడు, మా కడప ఇది, మా కడప అది, మా కడప తోపు, మా కడప తురుము, నేను నలుగురు నరికానన్న లెవెల్లో చెప్పాడు. నేను అదంతా విన్న వెంటనే అమ్మ నాది కడపే కదా, నాకు తెలియదు ఎక్కడ ఈ కడప అంతా, ఈడేమ్మ ఇంత కడప ఎక్కడుందా అని నేను ఆలోచిస్తున్నాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకా ఈడు అలానే వాగేస్తూనే ఉన్నాడు. వాళ్ళ అమ్మకైతే ఒక ఒపీనియన్ మారిపోతుంది, అసలు ఏంటి కడప అంతా నిజంగానే ఇల్లేనా అది ఇది అని. సో నేను ముందే చెప్తున్నాను, కడప నుండి అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో మనం ఇంకా ఇప్పుడు నా సర్వేయింగ్ గురించి వద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే లైక్ వాళ్ళ లాంగ్వేజ్. సో ఇనిషియలీ లాంగ్వేజ్ అనగానే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇక్కడ వచ్చిన స్లాంగ్, ఇప్పుడు నా స్లాంగ్ కూడా అలానే మారిపోయింది, 2 years అయింది కాబట్టి. కానీ వచ్చిన కొత్తల్లో ఆ ప్రతోడు అంటాడు ఒకే క్వశ్చన్. మా ఫ్రెండ్ ఉంటుండే, లైక్ ఆడేదో అరే మామ నేను బైక్ తీస్తున్నా అన్నాడు. తీసినావు కదా ఇది అని చెప్పి నా దగ్గర బైక్ ఇస్తుంటే కీస్ ఇచ్చాను. ఒరే అలా కాదురా, నేను కొత్త బైక్ తీస్తున్నాను రా అన్నాడు. తీయురా, దాంట్లో ప్రాబ్లం ఏంటి అన్నాడు. ఒరే నేను కొంటున్నాను రా అన్నాడు. ఓహో బైక్ తీయడం అంటే ఇదా మీనింగ్ అని చెప్పి, అంటే మా సైడ్ మొత్తం తీయడం లైక్ వస్తువుని కొంటున్నామనే చెప్తాం, తీయడం ఇవన్నీ మాకు ఏదో కొంచెం కొత్తగా అనిపించింది. ఇవే కాదు ఇంకా చాలా వర్డ్స్. మాకు మేము లడ్డు అని అంటాం, వీళ్ళు లాడు అంటారట, అదేంటో నాకు తెలియదు. చెకోడి అంటారు, వీళ్ళు చెగోడి అంటారు, ఇలా చాలా చాలా వర్డ్స్ ఉన్నాయి. కుక్కని కుక్క అంటారు, ఇక్కడేమో బేప్ అది ఇది అని చెప్పి చాలా లేనిపోయిన పదాలన్నీ ఉన్నాయి. సో ఏంటో ఇవన్నీ స్లాంగ్ మొత్తం కొత్తగా ఇదంతా ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చే ప్రతి ఒక్కడికి ప్రాబ్లం, ఎప్పుడైతే పొజిషన్ కానీ లొకేషన్ కానీ చేంజ్ అవుతారో ఫస్ట్ వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ప్లేస్ సిచ్యువేషన్. లైక్ ఇప్పుడు ఫుడ్. సో ఫస్ట్ ఫుడ్ అంటే మా సైడ్ మేము బేసిక్గా స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటాము. సో సడన్గా ఇటు వచ్చాము, నేను మొత్తం హాస్టల్లోనే ఉన్నాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది ఏ హాస్టల్ ఫుడ్ అయినా అంతే దారుణంగా తింటామని. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి మరీ సప్పగా ఉన్నాయి ఫుడ్లు. అసలు ఎంత తిన్నా కానీ కారమే ఉండట్లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఏ రోజు లేని స్పైసీనెస్ కానీ ఏ రోజు లేని సడన్గా వెనస్డే అవుతుంది. వెనస్డే చికెన్ కర్రీ పెడతాడు. ఆ పెట్టే రోజు మాత్రం ఎందుకో చెఫ్కి సడన్గా ఎక్కడ లేని కారం ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. వేసేస్తాడు, టన్ను వేసేస్తాడు కారం. అంటే అర్థం కావట్లా, ఏంటి హాస్టల్ ఎక్కువ తినకూడదని చెప్పి కారం వేస్తారో తెలియదు. సో ఇలాగా మొత్తం కాలేజీల్లో మొత్తం ఫుడ్ కానీ ఇలాంటి మ్యాటర్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో నేను కూడా అలా మెల్లమెల్లగా నా కడప స్లాంగ్ ఏందిరెడ్డి నుంచి ఏం చేస్తున్నావు అనే స్లాంగ్ వరకు వచ్చింది. సో చూడాలి ఇంకా ఎంత మటుకు మారిద్దో. కానీ
ఈ వీడియో కూడా ఏదో నేనైతే మొత్తం కష్టంగా ఉంది సర్వింగ్ అలా అని చెప్పి చేయాలనుకోలేదు, ఏదో ఒక ర్యాండమ్ చేయాలి కాబట్టి అన్నట్టు చేస్తున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో చిన్నదే అని తెలుస్తుంది. సో లెట్స్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్స్. సీ యూ దెన్, బాయ్.